వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిసెంబర్ 5, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జాతీయ నేర గణాంకాలు -2022లో వెల్లడి గురించి వివరాలు తెలపండి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బీ భారతదేశంలో ప్రమాద మరణాలు మరియు ఆత్మహత్యలు ఆర్సీ 2022 నివేదిక భారతదేశంలో 1.7 లక్షలకు పైగా ఆత్మహత్యలను వెల్లడించింది. దాదాపు మూడింట ఒక వంతు రోజువారీ వేతన జీవులు, వ్యవసాయ కార్మికులు మరియు రైతులు. 2022లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణలో షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ మరియు షెడ్యూల్డ్ తెగలు సెయింట్ పై నేరాలు మరియు అఘాయిత్యాలు పెరిగాయి. ఎస్సీ ఎస్టీలపై నేరాలు, అఘాయిత్యాలు అత్యధికంగా జరుగుతున్న మొదటి 5 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్లు ఉన్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూపీఏ కింద నమోదైన కేసులు దాదాపు 25% పెరిగాయి. అయితే దేశద్రోహ కేసులను నిలుపుదల చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం కారణంగా దేశద్రోహ కేసులు తగ్గాయి. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో 2022లో అత్యధికంగా ఆత్మహత్యలు జరిగాయి. ఆత్మహత్యలకు కారణాలు కుటుంబ సమస్యలు, అనారోగ్యం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మద్యపాన వ్యసనం మరియు వివాహ సంబంధిత సమస్యలు, వరకట్న సంబంధిత సమస్యలు గణనీయమైన సంఖ్యలో స్త్రీలను ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో 2022లో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసులతో 29,272 పోల్చితే 2022లో 2.6% తగ్గుదల నమోదైంది. వివాదాలే హత్యలకు ప్రధాన కారణాలు. ఆ తర్వాత ప్రధాన కారణాలుగా వ్యక్తిగత ప్రతీకారం, శత్రుత్వం, వ్యక్తిగత ప్రయోజనం ఉన్నాయి. ఇక సాధారణ నేరాలు 2022లో తగ్గాయి. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలు, వయోవృద్ధులపై మాత్రం పెరిగాయి. సోమవారం విడుదలైన జాతీయ నేర గణాంకాలు -2022 ఈ విషయాన్ని వెల్లడించాయి. 2021తో పోలిస్తే 2022లో సాధారణ నేరాల సంఖ్య 4.5% మేర తగ్గింది. అదే సమయంలో మహిళలపై 4%, చిన్నారులపై 8.7% పెరిగాయి. కిడ్నాప్లు 5.8%, వృద్ధులపై వేధింపులు 9.3%, ఎస్సీలపై వేధింపులు 13.1%, ఎస్టీలపై నేరాలకు సంబంధించి 14.3% కేసుల ఎక్కువయ్యాయి. ఆర్థిక నేరాలు 11.1%, అవినీతి కేసులు 10.5%, సైబర్ నేరాలు 24.4% వృద్ధి చెందాయి. మనుష్యుల అక్రమ రవాణా 2.8% ఎక్కువైంది. ఇందులో మిస్సింగ్ కేసులు 13.5% పెరగా ఆచూకీ తెలియని చిన్నారుల కేసులు 7.5% వృద్ధి చెందాయి. ఆస్తి సంబంధ నేరాలు 10.1% పెరిగాయి. 2022లో గుర్తించదగ్గ నేరాలు మొత్తం 58,249,46 నమోదయ్యాయి. ఇందులో ఐపీసీ కింద 35,61,379, ఇతర ప్రత్యేక, స్థానిక చట్టాల కింద 2,63,567 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది నమోదైన 60,96,310 కేసులతో పోలిస్తే 2022లో 2,71,364, 4.5% మేర తగ్గుదల నమోదైంది. క్రైమ్ రేట్ ప్రతి లక్ష మంది జనాభాకు 445.9 నుంచి 422.2కు దిగివచ్చింది. క్వశ్చన్ నెంబర్ 2, నేవీ డే 2023 గురించి వివరాలు తెలపండి. వివరాలు: మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో నేవీ డే 2023 వేడుకలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరయ్యారు.
సింధుదుర్గ్లో నేవీ డే 2023 వేడుకలు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గొప్ప సముద్ర వారసత్వానికి నివాళులర్పిస్తాయి. 1971లో ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్లో భారత నావికాదళం చేసిన ఎదురుదాడికి గౌరవసూచకంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న ఇండియన్ నేవీ డేని జరుపుకుంటారు. 2023 నావికాదళ దినోత్సవం యొక్క థీమ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, రెడీనెస్ అండ్ మిషన్ అకాంప్లిష్మెంట్ ఇన్ ద మారిటైమ్ డొమైన్. మారిటైమ్ డొమైన్లో కార్యాచరణ సామర్థ్యం, సంసిద్ధత మరియు మిషన్ సాఫల్యం. క్వశ్చన్ నెంబర్ 3 ఇండియన్ హెరిటేజ్ మొబైల్ యాప్ గురించి వివరాలు తెలపండి. ఈ సమాచారాన్ని ఈశాన్య ప్రాంత సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు లోక్సభలో తెలిపారు. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎస్ఐ భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియోఇన్ఫర్మేటిక్స్ బిసగ్ తో సాంకేతిక సహకారంతో ఇండియన్ హెరిటేజ్ అనే మొబైల్ అప్లికేషన్ను సెప్టెంబరు 2023లో లాంచ్ చేసింది. ఇందులో రక్షిత స్మారక చిహ్నాలు, ప్రాంతాల సమాచారాన్ని వచన కంటెంట్తో మరియు ఇంటరాక్టివ్ డిజిటల్ మ్యాప్ల ద్వారా అందించారు. ప్రారంభించబడిన మొదటి దశతో 143 టిక్కెట్టు పొందిన స్మారక చిహ్నాలను కలిగి ఉంది. ఈ సమాచారాన్ని ఈశాన్య ప్రాంత సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు లోక్సభలో తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 4 ఐఎన్ఎస్ సంధాయక్ గురించి వివరాలు తెలపండి. ఐఎన్ఎస్ సంధాయక్ను భారత నౌకాదళానికి అందించారు. దేశంలో రూపొందిన అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్ భారత నౌకాదళంలో చేరింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జిఆర్ఎస్సి సంస్థ దీన్ని నిర్మించింది. ఈ శ్రేణిలోని 4 సర్వే నౌకల్లో ఇది మొదటిది. దీన్ని 2021 డిసెంబరు 5న జలప్రవేశం చేయించారు. అప్పటినుంచి దీనిపై సముద్ర పరీక్షలు జరిగాయి. నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఈ నౌకను లాంఛనంగా నేవీ చేతికి అప్పగించినట్లు జిఆర్ఎస్సి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐఎన్ఎస్ సంధాయక్ పొడవు 110 మీటర్లు. ఇది తీర ప్రాంతంలో, సాగరంలో హైడ్రోగ్రఫిక్ సర్వేలను నిర్వహించగలదు. నేవిగేషన్ మార్గాల నిర్ధారణకు సాయపడగలదు. రక్షణ అవసరాల కోసం సముద్ర, భౌగోళిక డేటాను సేకరించగలదు. చిన్న స్థాయి పోరాటాల్లో పాలుపంచుకోగలదు. అవసరమైతే ఆసుపత్రి నౌకగాను సేవలు అందిస్తుంది. విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడంలో సాయపడగలదు. ఈ నౌకపై ఒక హెలికాప్టర్ను మోహరిస్తారు. యుద్ధం, అత్యవసర సమయాల్లో ఆసుపత్రి నౌకగా పరిమిత రక్షణ మరియు విధులను అందించడం ద్వితీయ పాత్ర. ఈ నౌక ధర ప్రకారం 80% పైగా దేశీయ కంటెంట్ను కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 5 ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతం గురించి వివరాలు తెలపండి. ఇండోనేషియాలో మౌంట్ మెరపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. 12 మంది ఆచూకీ గల్లంతైంది. 49 మందిని సహాయక బృందాలు రక్షించాయి. పశ్చిమ సమత్రా దీవిలోని ఈ మౌంట్ మెరపి ఆదివారం విస్ఫోటనం చెందింది. దీంతో 3000 మీటర్ల ఎత్తుకు బూడిద వ్యాపించింది. అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్లు మా వద్ద సమాచారం ఉంది. 49 మందిని కాపాడాం. 11 మంది మరణించారు. మరో 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కాపాడిన వారిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి అని పడాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఇండోనేషియాలోని మౌంట్ మెరపి ప్రాంతంలో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వారాంతం కావడంతో పర్వతారోహకులు ట్రెక్కింగ్ చేసే సమయంలో అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 6 తపాలా బిల్లుకు రాజ్యసభ ఆమోదం గురించి వివరాలు తెలపండి.
ఈ దేశంలోని తపాలా కార్యాలయాలకు సంబంధించిన 125 ఏళ్ల నాటి ఇండియన్ పోస్టాఫీస్ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకురాదలచిన బిల్లుకు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత శాసనం ప్రకారం ఏ వస్తువునైనా అడ్డుకోవడానికి, తనిఖీ చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏ అధికారినైనా అనుమతించవచ్చు. శాంతి భద్రతలు, విదేశాలతో స్నేహ సంబంధాల పరిరక్షణతో పాటు దేశంలో అమలులో ఉన్న చట్టాల నిబంధనల ఉల్లంఘనను అడ్డుకునే అధికారాన్ని కొత్త చట్టం ప్రభుత్వానికి కల్పిస్తుంది. ప్రతిపాదిత పోస్టాఫీస్ బిల్లులోని నిబంధనలను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ ఎగువ సభ సభ్యులకు వివరించారు. తపాలా కార్యాలయాల ద్వారా అందించే సేవలకు సంబంధించిన నియమ నిబంధనల ఖరారుకు, ఆ సేవల రుసుములను నిర్ణయించడానికి పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరలు ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. వర్షాకాల సమావేశాల సమయంలో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లులోని ముఖ్యాంశాలు: ఈ బిల్లు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898 స్థానంలో ఉంది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్ అయిన ఇండియా పోస్ట్ను నియంత్రిస్తుంది. లేఖలు పంపడంలో ప్రభుత్వానికి ప్రత్యేక హక్కు ఉండదు. ఇండియా పోస్ట్ ద్వారా అందించబడే సేవలు నిబంధనల ప్రకారం నిర్దేశించబడతాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఇండియా పోస్ట్కి అధిపతిగా నియమిస్తారు. సేవలకు సంబంధించిన సుంకాలు మరియు తపాలా స్టాంపుల సరఫరాతో సహా పలు విషయాలపై నిబంధనలను రూపొందించే అధికారాలను కలిగి ఉంటాడు. రాష్ట్ర భద్రత మరియు పబ్లిక్ ఆర్డర్తో సహా నిర్దిష్ట కారణాలపై ఇండియా పోస్ట్ ద్వారా ప్రసారం చేయబడిన కథనాన్ని ప్రభుత్వం అడ్డుకోవచ్చు. నిబంధనల ద్వారా నిర్దేశించబడిన ఏదైనా బాధ్యత తప్ప ఇండియా పోస్ట్ తన సేవలకు సంబంధించి ఎటువంటి బాధ్యత వహించదు. క్వశ్చన్ నెంబర్ 7 అంచనాలకు ముందుగానే 5 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ గురించి వివరాలు తెలపండి. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనాలైన 2027 నుంచి 28 వరకు కంటే ముందుగానే మన ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని, తద్వారా 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు తెలిపారు. 2027 నుంచి 28 వరకు కి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని IMF అంచనా వేసింది. సూక్ష్మ ఆర్థిక స్థిరత్వంతో రూపాయి బలపడుతుందని, ఈ పరిణామం 5 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని చేరేందుకు ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని మంత్రి తెలిపారు. 2022 నుంచి 23 వరకు చివరి నాటికి భారత జీడీపీ విలువ 3.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. జీఎస్టీ సరాసరి వసూళ్లు 1.66 లక్షల కోట్ల రూపాయలు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన 2017 జూలై 1 నుంచి పరోక్ష పన్నుల వసూళ్లలో వృద్ధి ధోరణి కనిపిస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నెలవార సరాసరి వసూళ్లు 1,66,000 రూపాయలు కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే ఈ విలువ 11% పెరిగిందని లోక్సభలో పేర్కొన్నారు. ఏప్రిల్ 2023లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూపాయలు 1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయని తెలిపారు. 2022-23లో సరాసరి నెలవారీ వసూళ్లు 1.50 లక్షల కోట్ల రూపాయలు కాగా, 2021-22లో 1.23 లక్షల కోట్ల రూపాయలు, 2020-21లో రూపాయలు 94,734 కోట్లుగా నమోదయ్యాయి. 2021 నుంచి 22 వరకు 2022-23లలో సరాసరి నెలవారీ జీఎస్టీ వసూళ్ల విలువ వరుసగా 30%, 22% పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
జీఎస్టీ మండలి సిఫారసులకు అనుగు చేపట్టిన సంస్కరణల వల్ల జీఎస్టీ నిబంధనలను పాటించే వారి సంఖ్య పెరిగిందని, జీఎస్టీ వసూళ్ల వృద్ధికి ఇది దోహదం చేసిందని మంత్రి పేర్కొన్నారు. 1 బిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా కోల్ ఇండియా 1 బిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను ఇప్పటికే కోల్ ఇండియా ప్రారంభించిందని రాజ్యసభకు బొగ్గు, గనుల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 2025 నుంచి 26 వరకు కల్లా ఈ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 1 బిలియన్ టన్నుల ఉత్పత్తి కోసం చేపట్టాల్సిన పనులను ఇప్పటికే చేపట్టాం. పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు, స్థలం, మౌలిక వసతులు లాంటివి ఇందులో ఉన్నాయని మంత్రి తెలిపారు. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80% వాటా కోల్ ఇండియా నుంచే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 8 తుపాన్లకు పేర్లు పెట్టేందుకు ఓ విధానం గురించి వివరాలు తెలపండి. తీరం వైపు దూసుకొస్తున్న మిగ్డామ్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తోంది. 2 రాష్ట్రాలను ఇంతగా వణికిస్తున్న ఈ తుపానుకు మిగ్మ్ అనే పేరును మయన్మార్ సూచించింది. ఈ పేరుకు అర్థం బలం పుంజుకునే శక్తి అని వెల్లడించింది. తుపాన్లకు పేరు పెట్టేందుకు ప్రధాన కారణం హెచ్చరికలకు బాగా ఉపయోగపడుతుందనే. అంతేకాకుండా భవిష్యత్తులో ఆ తుపాను నష్టం గురించి చర్చించేందుకు, పరిశోధకులు అధ్యయనం చేసేందుకు సులువుగా ఉంటుంది. అయితే గంటకు కనీసం 61 కిలోమీటర్లు వేగంతో కూడిన గాలులతో తుపానులు సంభవించినప్పుడే వాటికి పేర్లు పెడతారు. ఎప్పుడు మొదలైంది? తుపాన్లకు పేరు పెట్టే సంప్రదాయాన్ని 2000వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్, ప్రపంచ వాతావరణ సంస్థలు సంయుక్తంగా ప్రతిపాదించాయి. సుదీర్ఘ చర్చల తర్వాత 2004లో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. ఆసియాలో ఏర్పడే తుపాన్లకు హిందూ మహాసముద్రం తీరప్రాంతంగా కలిగిన 13 దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి. 2018లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్ దేశాలు ఈ గ్రూపులో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్ తుపాన్లకు ముందే పేర్లను నిర్ణయిస్తుంది. ఈ పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ కాగా, భారత్ రెండో పేరు. ఉత్తర హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో పుట్టే తుపాన్లకు పేర్లను భారత వాతావరణ శాఖ కేంద్రం ప్రకటిస్తుంది. మనము తుపానుకు పేరు పెట్టొచ్చు. భారత్ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో తుపాన్లకు సామాన్య ప్రజలు పేరు సూచించొచ్చు. ఈ పేర్లు అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎవరి మనోభావాలు గాయపడని విధంగా, చిన్నగా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆసక్తి ఉన్నవారు ఢిల్లీలో ఉన్న భారత వాతావరణ శాఖకు లేఖ ద్వారా పేరు సూచించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్కు కేంద్రం ఆమోదం గురించి వివరాలు తెలపండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్కు కేంద్రం ఆమోదం. రాజ్యసభలో పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. దాని మాస్టర్ ప్లాన్కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. పట్టణ పరిపాలన, నగరాలు దీర్ఘకాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అత్యవసరం. దేశంలోని 39% రాష్ట్రాల రాజధానులకు క్రియాశీలక మాస్టర్ లేదన్నది వాస్తవమేనా అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీఖాన్ సోమవారం రాజ్యసభలో ప్రశ్నించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ బదులిస్తూ అమరావతిని ఏపీ రాజధానిగా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ ప్రకారం పట్టణ ప్రణాళిక, పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల విధి, పట్టణ స్థానిక సంస్థలు, రాష్ట్రాలు వివిధ పథకాల ద్వారా చేపట్టే పనులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకరిస్తుంది. సాంకేతికంగా, ఆర్థికంగా చేయూతనిస్తుంది. ప్రస్తుత సమాచారం మేరకు దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల రాజధానులకు ఆమోదించిన మాస్టర్లు ఉన్నాయి. ఇలా ఆమోదం పొందిన వాటిలో ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూడా ఉన్నాయి.
కోహిమా, నాగాలాండ్, అగర్తల, త్రిపుర మాస్టర్ ప్లాన్లకు మాత్రమే ఆమోదం లేదు అని కేంద్ర మంత్రి వివరించారు. క్వశ్చన్ నెంబర్ 10 జాతీయ నెరగణాంక సంస్థ నివేదికలో ఆంధ్రప్రదేశ్ గురించి వివరాలు తెలపండి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. విస్తీర్ణంలోనూ జనాభాలోనూ మనకంటే పెద్దదైన మహారాష్ట్ర ఈ అంశంలో రెండో స్థానంలో ఉండగా, ఏపీలో అక్కడికంటే ఎక్కువగా ఈ నేరాలు చోటు చేసుకున్నాయి. ఏపీసీలోని సెక్షన్ 509 కిందకు వచ్చే ఈ తరహా నేరాలు గతేడాది దేశవ్యాప్తంగా 8,972 నమోదు కాగా, వాటిలో 3,145 35.05% ఏపీలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జాతీయ స్థాయిలో ఈ నేరాల రేటు 13% కాగా, ఏపీలో ఏకంగా 11.9% ఉంది. అంతేకాదు, వ్యభిచారం కోసం మహిళల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 3వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో మహిళలు, బాలలు, వృద్ధులపై నేరాలు విపరీతంగా పెరిగాయి. ఆర్థిక, సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. హత్యాయత్నాలు, అపహరణలు పెరిగాయి. జాతీయ నేర గణాంక సంస్థ ఎన్సీఆర్బీ సోమవారం విడుదల చేసిన వార్షిక నేర నివేదిక -2022 ఈ వివరాలు వెల్లడించింది. ఆ గణాంకాలు విశ్లేషిస్తే మన రాష్ట్రంలో దారుణ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక చర్యలంటూ కేసులు, మహిళలపై నేరాలు రేటు జాతీయ స్థాయిలో 66.4% ఉండగా, ఏపీలో మాత్రం 96.2% ఉంది. ఆర్థిక నేరాల రేటు జాతీయ స్థాయిలో 14% ఉండగా, ఏపీలో 17.5% ఉంది. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ నమోదు చేసిన కేసుల సంఖ్య కూడా పెరిగింది. 2021లో ఇలాంటివి 115 కేసులు పెట్టగా, గతేడాది 134 కేసులు నమోదు చేశారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో ఏపీ దేశంలో 4వ స్థానంలో ఉంది. మహిళలపై నేరాలు దేశంలో ఈ తరహా నేరాల్లో ఏపీ స్థానం 6, బాలలపై నేరాలు దేశంలో ఈ తరహా నేరాల్లో ఏపీ స్థానం 16, వృద్ధులపై నేరాలు దేశంలో ఈ తరహా నేరాల్లో ఏపీ స్థానం 5. ఆర్థిక నేరాలు దేశంలో ఈ తరహా నేరాల్లో ఏపీ స్థానం 7, సైబర్ నేరాలు దేశంలో ఈ తరహా నేరాల్లో ఏపీ స్థానం 5. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.